సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దీక్షిత్ డైరీలోని దీక్షిత్ జీవన ప్రస్థానం గురించి, ఆయన బాబాగారి దగ్గరికి ఏ విధంగా చేరుకున్నారు, చేరుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులను తన మిత్రుల ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విధంగా ఆయన ప్రయాణం సాయి మార్గంలో కొనసాగుతుంది అన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. మొత్తంగా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో బాబాను ఆశ్రయించిన తర్వాత తన మిత్రులను కూడా బాబా వద్దకు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో కాకాసాహెబ్ దీక్షిత్కు ఎదురైనటువంటి అనుభవాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే భగవంతుని ధ్యాసలోకి వచ్చిన తర్వాత లౌకిక విషయాలన్నీ కూడా తగ్గుతాయన్నది మనకు చాలామంది మహాత్ముల జీవితాల్లో మనం చూసాం. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చిన నాటి నుంచి కూడా బాబా దీక్షిత్కు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. ఆ పరీక్షల్లో దీక్షిత్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ ఉత్తీర్ణుడు అవడంతో బాబా వద్ద ఆయన యొక్క యోగ్యతను పెంచుకున్నాడు. ఎందుకంటే పూర్తిగా కాయా వాచ కర్మణ పూర్తిగా సర్వస్వ శరణాగతి చేయడంతో బాబా పెట్టేటువంటి ప్రతి పరీక్షలో కూడా కాకాసాహెబ్ దీక్షిత్ నెగ్గుకుంటూ వచ్చేవాడు. మరి బాబా ఎందుకు కాకాసాహెబ్ దీక్షిత్కు పరీక్షలు పెట్టేవారు అనంటే, కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పైన ఉన్నటువంటి ప్రేమను, భక్తిని, అదేవిధంగా విశ్వాసాన్ని ఈ లోకానికి చాటాలనేటువంటి తపన బాబాకు ఉండేదట. ఎందుకంటే ఒక తండ్రికి కానీ తల్లికి కానీ తన పుత్రుడు కానీ పుత్రిక కానీ యోగ్యురాలైతే ఎంత ఆనందం ఉంటుందో, సాయిబాబాకు తనను ఆశ్రయించినటువంటి భక్తులు ఆ యోగ్యతను సంపాదిస్తే అంత ఆనందం పొందుతారట. అందుకనే బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుల యొక్క సచ్చీలతను, వారి యొక్క గుణగణాలను, వారి యొక్క యోగ్యతలను చాటి చెప్పడానికి అనేక రకాలైనటువంటి పరీక్షలు పెట్టేవారు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అనేక సందర్భాల్లో, అవి మనం ముందు ముందు తెలుసుకుందాం, అనేక సందర్భాల్లో ఈ పరీక్షలను ఎదుర్కొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా బాబా వద్ద చిరస్థాయిగా ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ లోకం ఉన్నంత వరకు బాబా చెంత తన పేరు ఉండేలాగా ఆయన అటువంటి యోగ్యతను సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం షిరిడీ వెళ్తే బాబా మహాసమాధి పక్కనే మనకు దీక్షిత్ వాడ కనిపిస్తుంది. కాబట్టి అంతటి యోగ్యతను, అంతటి అదృష్టాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ సంపాదించుకున్నాడు. అదేమీ ఒక రోజులో వచ్చింది కాదు, లేకపోతే ఒక పరీక్షతో వచ్చింది కాదు, లేకపోతే కోరుకుంటే వచ్చింది కాదు. అది సమర్థ సద్గురు సాయినాథుని కృపచేత వారికి లభించడం జరిగింది. మనము ఒక చిన్న పరిశీలన మనం చేసుకున్నట్టయితే, కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చే నాటికి బాబా మసీదులో ఒక చిన్న గోనెపట్టా వేసుకొని, పక్కన ఒక కులంబ, చిన్న పొయ్యి, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్యాక్డ్ దుని కాకుండా, అంటే ఈరోజు మనం సంస్థానంలో చూసినట్టయితే దానికి చక్కగా తొడుగుతోటి అలా బయటికి కనిపించకుండా, బయటికి ఎలాంటి నిప్పులు రాకుండా, పొగ రాకుండా ఒక సురక్షితంగా దాన్ని చేశారు. అలా కాదు, మామూలుగా మసీదులో నేలపైన దుని ఉండేది. అంతేకాదు మసీదు లోపల భాగం కూడా గుంతలు గుంతలుగా ఉండేది. ఆ గుంతల్ని అప్పుడప్పుడు బాబా మట్టి తెచ్చి అలుక్కొని బాబానే స్వయంగా అలుక్కునేవారట. అటువంటి పరిస్థితి షిరిడీ ద్వారకామయిలో నెలకొని ఉంది. మామూలుగా ఎవరైనా ఆ పరిస్థితి చూస్తే ఒకసారి షిరిడీ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళొకసారి రారింకా. ఏంటి, సాయిబాబాను పరమాత్ముడు అంటున్నారు, భగవత్ స్వరూపం అంటున్నారు, సద్గురు అంటున్నారు, కానీ ఇక్కడ షిరిడీలో చూస్తేనే పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి
ఆ రోజుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దీక్షిత్ లాంటి భక్తుడు, ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు దీక్షితు మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. చాలా ఉన్నత స్థాయిలో, చాలా ఉన్నత పదవుల్లో ఉండి, చాలా ఆర్థికంగాను, సామాజికంగాను, వ్యక్తిగతంగాను పరిపుష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మసీదులో ఆ విధంగా ఉన్నటువంటి ఒక సాధు స్వరూపాన్ని చూసి మామూలుగా నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. తన కాలు కుంటితనాన్ని, అవిటితనాన్ని తీసేయమని చెప్పి అడిగి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి కూడా సాయిబాబాను అనేటువంటి సమర్థ సద్గురువును ఆశ్రయిస్తే తన మనస్సు శాంతించి తన జీవిత పర్యంతం కూడా అక్కడే ఉండాలి, అక్కడే సేవలో గడపాలనుకోవడం నిజంగా ఎంత గొప్పతనం కదా. ఈరోజు మనం ఇన్ని లక్షల మంది షిరిడీకి వెళ్తున్నామంటే అక్కడ చక్కటి వాడాలో బంగారు తాపడం పూసినటువంటి ఆ సభామండపంలో బంగారు సింహాసనం పైన రాజాదిరాజ యోగిరాజలాగా ఆసీనులైనటువంటి ఆ సాయిబాబా దివ్య మంగళ రూపాన్ని చూసి మనం తన్మయత్వం చెందుతున్నాం, ఆయన ప్రేమలో పడిపోతున్నాం, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాం. మనలో ఏ ఒక్కరైనా ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజున్న పరిస్థితులు కాకుండా అదే ద్వారకామయిలో, అదే పాడుబడ్డ మసీదులో బాబా సశరీరంగా ఉంటే ఆయనను గుర్తించి మనం ఎంతమంది వెళ్ళగలిగే వాళ్ళం? ఒక్కసారి ఎవరికి వారు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు షిరిడీలో అన్ని సౌకర్యాలుండి అంత చక్కటి వ్యవస్థ ఉన్నతోటే చాలామంది మనం వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళిన వాళ్ళం మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనేటువంటి చింతనతోనే ఎక్కువ శాతం మంది మనం ఉంటున్నాం. ఆ రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా మసీదు గుంతలుగా ఉండి, ఒక గోనెపట్టెపై పరమాత్మ కూర్చొని ఉండి, చుట్టూ పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నా కూడా ఆ పరమాత్మ కోసం అక్కడ స్థిరంగా ఉండిపోవాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన కలిగినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులను మనం ఏమని పొగడాలి? వారి నుంచి మనం ఎంత నేర్చుకోవాలి? ఏదో చిన్న అసౌకర్యం కలిగితేనే ఈరోజు షిరిడీలో మనం లబోదిబోం అంటాం. అటువంటిది సౌకర్యాలే లేని ఆ రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని, ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు బాబా సాంగత్యంలోనే గడపాలన్నటువంటి తపన, ఆ తపన నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారు లాంటి వారి జీవిత ప్రస్థానాన్ని చదివినప్పుడు మనం ఎక్కడున్నామనిపిస్తుంది. ఈరోజు అన్ని అవకాశాలు ఉండి అన్ని రకాలుగా మనకు వెళ్ళగలిగేటువంటి శక్తి, సేవ చేయగలిగేటువంటి సత్వ ఉన్నప్పటికీ మనం ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం అనేది ఇప్పటికీ మనం ఎవరికి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. అలా ఒక పరమాత్మ మసీదులో గోనెపట్టెపై సాదాసీదా జీవితం గడుపుతున్నటువంటి ఆ పరమాత్మతోటి సాంగత్యం చేసినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పటికీ ఒక తపన ఉండేది. ఎలాగైనా సరే బాబాను ఒక మహారాజు స్థాయిలో చూడాలి. అన్ని శక్తులు తన దగ్గర ఉన్నప్పటికీ అశక్తుని వలె ఒక మసీదులో ఉండిపోయాడు ఈ పరమాత్మ. ఎందుకంటే బాబాలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని అందరూ గుర్తించడం సాధ్యం కాదు. ఆ రోజుల్లో మహల్సాపతి, శ్యామ, కాకాసాహెబ్ దీక్షిత్ ఇలాంటి ఉన్నత సంస్కారాలు ఉన్నటువంటి భక్తులు వారిని గుర్తించగలిగారు. ఆ రోజుల్లో కూడా చాలామంది భక్తులు వచ్చేవారు బాబా దర్శనానికి. మనలాగానే లౌకికమైనటువంటి కోరికలతోటి వచ్చేవారు, బాబా అనుగ్రహం పొందేవారు, బాబా చక్కగా దీవించేవారు, వారికి అనుకున్న పనులన్నీ జరిగాయి. ఆ విధంగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈరోజు వస్తూ పోతూ ఉన్న వాళ్ళు మనం చాలామందే ఉన్నాం.
కానీ బాబాను అంటిపెట్టుకొని ఉండాలి, బాబాను ఒక భగవంతుడిగా ఆ యొక్క పరమాత్మ సాంగత్యంలో ఆనందాన్ని అనుభవించాలనేటువంటి భావన కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి కొద్దిమందికి మాత్రమే అది దక్కింది. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆ మసీదు పరిస్థితి అలా ఉన్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడూ చింతన చేస్తుండేవాడు. ఎందుకంటే రోజు వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అప్పటికే మధ్యాహ్న హారతి జరుగుతున్నటువంటి సమయంలో ఆడవాళ్ళు మాత్రం మసీదు పైభాగంలో, మగవాళ్ళు కింది భాగంలో నిల్చొని ఉంటున్నారు. ఎండాకాలంలో వేడికి తట్టుకునేవారు కాదు. వస్తున్నటువంటి భక్తులకు కూడా సౌకర్యాలు చాలా ముఖ్యమే అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఆలోచిస్తుండేవాడు. వీరి ఆలోచనకు అప్పటికే షిరిడీకి చేరుకున్నటువంటి రాధాకృష్ణ ఆయి ఆలోచనలు తోడవడం. ఎందుకంటే రాధాకృష్ణ ఆయి బాబాకు చక్కటి సేవ చేసేది. బాబా నడిచే వీధులన్నీ కూడా రాధాకృష్ణ ఆయి ప్రతిరోజు ఉదయాన్నే శుభ్రం చేసి బాబా కాలుకు రాయి కూడా గుచ్చుకోకుండా ఉండేలా ఆ విధంగా బాబా నడిచే మార్గాలన్నీ శుభ్రం చేసేది. అంతేకాదు సాయిబాబాను ఒక మహారాజు స్థాయిలో చూడాలి, ఆయనకంటూ ఓ సంస్థానం కావాలి, ఆ సంస్థానంలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండాలనేటువంటి కలగన్నటువంటి ఒక చక్కటి సాధకురాలు రాధాకృష్ణాయి. ఇక రాధాకృష్ణాయి కాకాసాహెబ్ దీక్షిత్ ఆలోచనలు ఒకటి కావడంతో రాధాకృష్ణాయి బాబా సంస్థానానికి ఏమేమి కావాలో ఆమె నిర్ణయించడం, వాటన్నింటినీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ఎంత వ్యయ ప్రయాసలకు గురైనా సరే వాటిని తెప్పించి పెట్టేవారు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ చొరవ వల్ల అప్పటికే బాబాకు ఒక వెండి సింహాసనము, వెండి చామర్లు, వెండి పాత్రలు ఇవన్నీ కూడా సమకూరాయి. బాబా గారిని ఒక మహారాజు స్థాయిలో చూడాలన్నటువంటి ఒక కోరిక రాధాకృష్ణాయికి అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్కు ఉండేది. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం షిరిడీలో చూసినట్టయితే మనకు ద్వారకామాయి మసీద్ తర్వాత ముందు ఆ సభా మండపం మనకు కనిపిస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చిన తొలినాళ్లలో ఆ సభా మండపం లేదు. అయితే భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో కాకాసాహెబ్ దీక్షిత్ చొరవ వల్ల ఆ యొక్క సభా మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు షిరిడీలో మనం చూస్తున్నటువంటి ఆ సభా మండపం నిర్మాణం వెనుక కాకాసాహెబ్ దీక్షిత్ చొరవ మనకు కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, షిరిడీకి వెళ్తాం, ద్వారకామాయిని చూస్తాం, ద్వారకామాయిలో బాబాకు నమస్కారం పెట్టుకుంటాం, వీలైతే ఆ సభా మండపంలో కూర్చుంటాం. ఆ సభా మండపంలో కూర్చున్నప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, ఆ సభా మండపాన్ని ఒకసారి తల పైకెత్తి చూసినప్పుడు ఇది ఆ రోజుల్లో బాబా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కాకాసాహెబ్ దీక్షిత్ ఎంత శ్రమ కోర్చి ఈ సభా మండపాన్ని నిర్మించుంటాడు, బాబా పట్ల ఎంత ప్రేమ ఉంటే ఈ సభా మండపం ఇంత అద్భుతంగా ఉంది అన్నటువంటి ఆలోచన మనకు స్ఫురణలోకి రావాలి. అంతేగాని షిరిడీకి వెళ్ళాం అయారాం గయారాం లాగా కాకుండా అక్కడ మనం చూసినటువంటి అణువును మనం ఆస్వాదించాలి. అందుకోసమే ఈ మా ప్రయత్నం. ఆ సభా మండపం పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఆ మండపం నీడన బాబాగారి భజనలు, బాబాగారి హారతులు చక్కగా చేసుకుంటూ ఉండేవారు. తర్వాత సభా మండపం పూర్తయిన తర్వాత మసీద్ అంతా గుంతలుగా ఉండడంతో ఆ మసీదును బాగు చేయాలి, రాళ్ళు తాపరం చేయాలన్నటువంటి ఆలోచన కలిగింది. దాంతో బాబాగారిని చావిడిలో నిద్రించేటువంటి ఆ చావిడి ఉత్సవము, బాబా ఒకరోజు చావిడిలో ఒకరోజు మసీదులో నిద్రించేవారు. ఆ కథను పక్కన పెడితే
ఆ బాధ్యతను కూడా అంటే ఆ యొక్క బండలు వేయించేటువంటి బాధ్యతను కాకాసాహెబ్ దీక్షిత్ తీసుకోవడం జరిగింది. వారి అన్నగారు జ్యేష్ఠ సోదరుడు ముంబైలో సివిల్ కాంట్రాక్టర్, ఆయనకు చెప్పించి చక్కగా అక్కడ ఆ బండలు తాపడం చేయించడము, వాటికి కావాల్సినటువంటి అన్నీ కూడా ముంబై నుంచి తెప్పించడము, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే బండలైతే తాపడం చేయించారు, కానీ అవి ఏమయ్యేదంటే ఉదయం పూట వాటి మీద కాలు పెట్టడానికి కూడా జంకేవారు. ఎందుకంటే ఉదయం పూట అంత చల్లగా ఉండేటివట. బాబా గారు ఏమైందంటే చావులో నిద్రించగానే పొద్దున్న ఉదయాన్నే అందరూ లేవకంటే ముందే తెల్లవారకు ముందే వచ్చేసేవారు. అయ్యో అంత చల్లగా ఉన్నటువంటి దానిపైన బాబాగారు అడుగులు పెడుతున్నారే, అయ్యో దానిపైన ఎలా కూర్చుంటారు, గోతాం మళ్ళీ అదే బాబా గోతాం వేసుకోవడం కూర్చోవడం, గోతాం నుంచి ఆ చల్లదనం అంతా బాబా ఒంటికి పట్టిపోతుంది అని చెప్పి దీక్షిత్ మదన పడుతూ ఉంటాడు. దీంతో దీక్షిత్కు ఒక ఆలోచన వస్తుంది, అరే బాబా కూర్చోవడానికి ఒక మహారాజా పరుపు చేయిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడూ దీక్షిత్ మనసులో బాబా యొక్క పరమాత్మతత్వము, ఆయన మహారాజు స్థాయిలో చూడాలనేటువంటి ఒక ఆలోచన భావన ఇవి ఎప్పటికీ ఉండేది. దీంతో అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుండేవారు దీక్షిత్ గారు. మహారాజా పరుపు మంచిగా ముంబై నుంచి చేయించుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ పరుపు వేస్తారు. వేసిన తర్వాత బాబా చూస్తాడు, యగాదిగా చూసి పరుపును ఒక చుట్టా చుట్టి దీక్షిత్ పైకి విసిరేస్తాడు. ఎందుకంటే అటు పట్టు పరుపులైనా, ఇటు గోన సంచి అయినా, అటు బంగారమైనా, ఇటు మట్టి అయినా అన్నింటినీ ఒకేలా చూసేటువంటి ఆ పరమాత్మకు గోనె సంచి మీద కూర్చుంటే ఒళ్ళు చల్లబడుతుందని, మహారాజు పరుపు మీద కూర్చుంటే ఒళ్ళు వేడిగా ఉంటుందన్నటువంటి స్థితి ఆయనకేమి ఉండదు. సరే, ఇంకా బాబా మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే ప్రేమ కాదు, అదొక పిచ్చి. ఆ పిచ్చితోటి ఇంకా లాభం లేదు, మహారాజా పరుపు తీసేశాడు కాబట్టి ఏం చేద్దామని చెప్పి మళ్ళీ దీక్షిత్ గారు గోనె సంచులతో కూడినటువంటి ఒక చిన్న పరుపును కుట్టిస్తాడు. ఎలాగో అలాగా శ్యామాతో చెప్పించి, అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో చెప్పించి బాబాగారిని ఒప్పిస్తారు ఆ పరుపు వేసుకోవడానికి. సరే అని చెప్పి బాబాగారు ఆ పరుపు అక్కడ తన ఆసనం వద్ద ఉంచితే రోజు దానిపైన కూర్చొని ఉండేవారు. తర్వాత అలా పొద్దంతా ఆ విధంగా భక్తుల దర్శనార్థం ఆ విధంగా కూర్చొని ఉండేవారు. కానీ సాయంత్రం బాబా బయటికి సాయంత్రం నడకకు, అంటే లెండికి వెళ్ళి రావడము, లేకపోతే సాయంత్రం నడకకు వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని తీసేయమనేవారు. కాకాసాహెబ్ దీక్షిత్కి ఏంది, అది తీసేయమనగానే మళ్ళీ బాబా ఎక్కడికైనా పడేస్తారేమో, ఎవరికైనా ఇచ్చేస్తారేమో, మళ్ళీ రేపు ఉదయానికి బాబా కూర్చోవడానికి ఆ గోనె సంచి పరుపు ఉండదేమో అన్నటువంటి దిగులు అన్నమాట. ఆ దిగులతో ఏం చేసేవాడంటే ప్రతిరోజు సాయంత్రం కాగానే ఆ పరుపును అలా మడత పెట్టుకొని సంకలో పెట్టుకొని వాడాకు తీసుకెళ్ళేవాడు. మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చి దాన్ని వేసేవాడు. ఒకసారి మనం ఆ భావనలోకి, ఆ చింతనలోకి వెళ్ళినట్టయితే భగవంతుడు పవరించినటువంటి, భగవంతుడు కూర్చున్నటువంటి, భగవంతుడికి ఆసనంగా ఉన్నటువంటి ఆ పరుపును దీక్షిత్ ఆ విధంగా చంకలో పెట్టుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యం చూసినట్టయితే మనకెంత ఆనందం కలుగుతుందంటే దీక్షిత్ ఎంత అదృష్టవంతుడో మనకు దీని ద్వారానే తెలుస్తుంది. ఆ పరమాత్మ సృష్టించినటువంటి ఆ యొక్క పరుపు, మనము షిర్డీలో పొద్దున్నే బాబాకు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినటువంటి వాటరు అక్కడ నందిగేట్ దగ్గర పెడతారు. అందులో ఒక్క అనువంత చుక్కైనా మనకు దొరికితే చాలని చెప్పి కొన్ని లక్షల మంది ఈరోజు మనం దానికోసం పరితపిస్తున్నాం. అలాంటిది దీక్షిత్ పరమాత్మ కూర్చున్నటువంటి ఆ పరుపును తీసుకొని ఆ విధంగా చంకలో పెట్టుకొని వెళ్తుంటే, ఆహా, ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మనసు పులకరించిపోతుంది. అంతటి అదృష్టాన్ని దీక్షిత్ కలిగి ఉన్నాడు. ఈ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో బాబా సేవలో లీనమైపోయారు. ఇలా బాబా సేవలో లీనమయ్యారు, షిరిడీలో ఉంటున్నారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్లో మాత్రం ఒక లోటు ఉండేది. ఆ లోటు ఏంటంటే తనకు ఒక ఏకాంతం కావాలి. ఎందుకంటే షిరిడీలో భక్తుల సంఖ్య పెరిగిపోయింది, ఉన్నది సాటేవాడ ఒకటే. ఆ సాటేవాడలో కూడా ఎప్పుడు రద్దీగా ఉండేవారు. ఇవన్నీ కూడా కొంత
తన సాధనకు, తన పారాయణకు, అదేవిధంగా తన ఏకాంతానికి కొంత డిస్టర్బెన్స్గా, భంగంగా ఉండడం జరిగింది. దీంతో దీక్షిత్కు ఒక ఆలోచన వస్తుంది. షిరిడీలో తను కూడా ఒక వాడాను కట్టుకొని ఆ వాడాలో తనకు ఏకాంతంతో పాటు అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సౌకర్యంగా ఉండేలాగా వసతిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన దీక్షిత్ గారికి కలుగుతుంది. కలగగానే అది నేరుగా వెళ్ళి దీక్షిత్ బాబాగారికి చెప్పలేదు. ఎందుకంటే దీక్షిత్ సంబంధించి షిరిడీకి రావడము, వెళ్ళడము, తర్వాత దీక్షిత్ గారు అక్కడ పనులు ఏ ఉన్నా సరే అక్కడ అన్నీ కూడా మాధవరావు దేశపాండే, శ్యామానే ఏర్పాట్లన్నీ చూసేవారు. ఎందుకంటే షిరిడీకి కాకాసాహెబ్ దీక్షిత్ని వెంట పెట్టుకొచ్చింది నగర్ నుంచి శ్యామా కాబట్టి శ్యామాకు చాలా చక్కటి గౌరవాన్ని ఇచ్చేవారు కాకాసాహెబ్ దీక్షిత్. ఎందుకంటే నాకు మొదట షిరిడీలో బాబా దర్శనాన్ని చేయించింది మీరు కాబట్టి మీరే నాకు ముఖ్యులు, నాకు సంబంధించిన ఏ విషయం ఉన్నా బాబాను మీరే అడగాలని చెప్పి శ్యామా పైనే భారం పెట్టేవారు కాక. ఎందుకంటే శ్యామా పైన ఎనలేని గౌరవం దీక్షిత్ గారికి. మొదట సద్గురువు దర్శనం చేయించాడు కాబట్టి అన్ని విషయాలు కూడా శ్యామాతోటే చెప్పేవారు. అయితే ఈ వాడా విషయం కూడా శ్యామా వద్ద ప్రస్తావించడం, బాబా అనుమతి తీసుకోమని చెప్పడం జరిగింది. దాంతో శ్యామా అదొక అద్భుత అవకాశంగా దాన్ని తీసుకొని సాటేవాడ ఎదురుగా ఉన్నటువంటి భూమి కొనుగోలు దగ్గర నుంచి బాబా అనుమతి వరకు అన్నీ దగ్గరుండి శ్యామా చూసుకుంటారు. దీక్షిత్ వాడ నిర్మాణానికి బాబా అంగీకరించగానే ఆ యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడం, మళ్ళీ దీక్షిత్ గారు వారి యొక్క జ్యేష్ఠ సోదరుడికి ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు అప్పగించడం, చకచకా నిర్మాణం జరిగిపోవడం, మొత్తం 2 అంతస్తుల వాడాను అక్కడ నిర్మించడం జరుగుతుంది. పై అంతస్తులో బాబాగారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకొని కాకాసాహెబ్ దీక్షిత్ ఆ చిత్రపటాన్ని ముందు కూర్చొని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రతిరోజు ఆ చిత్రపటానికి హారతులు చేయడం, ఈ విధంగా తను ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఏకాంతాన్ని చక్కగా మొదటి అంతస్తులో తనను కలవడానికి వచ్చినటువంటి మిత్ర బృందంతో ఆధ్యాత్మిక చింతన చేస్తూ చక్కగా షిరిడీలో తన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా కింది భాగంలో, వాడా కింది భాగంలో భక్తులు ఉండడానికి కావలసినటువంటి హాలు, కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వసతి కోసం కొన్ని గదులను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే స్వయం పాకం చేసుకోవాలో, స్వయం పాకం చేసుకొని భోజనం చేసేవారి కోసం కూడా దీక్షిత్ వాడలో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అద్భుతంగా తను ఏకాంతం కోసం ఏ విధంగా అయితే కోరుకున్నాడో వాడా నిర్మాణాన్ని, ఆ ఏకాంతం కంటే ఎక్కువ కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఆ వాడా సద్వినియోగం అవుతున్నందుకు దీక్షిత్ ఎంతో సంతోషించాడు. ఆ గొప్పతనం, ఆ యొక్క ఔదార్యం అందరిలో ఉండదు. ఆ యోగ్యత ఉంది కాబట్టే దీక్షిత్ అక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా అంటే మనం మాట్లాడుకుంటే అది పద్ధతి కాదు, కానీ ఇప్పటికీ మనం చాలా చోట్ల షిరిడీలో కానీ ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో చాలామంది మనం సత్రాలను మనం నిర్మించుకుంటున్నాం. కానీ చాలా చోట్ల మనం ఈ రోజుకి హోటళ్లతో సమానంగా వాటి అద్దెలు వసూలు చేస్తున్నాం. చాలా విషయాలు బాబా మనకు ముందే చూపించిపోయారు. సాటేవాడే కానీ లేకపోతే దీక్షిత్ వాడ కానీ ఆ రోజుల్లో చాలా ధర్మానికి వాటిని నిర్వహించేవారు. ఈరోజు కూడా షిరిడీ సంస్థానము భక్తుల సౌకర్యార్థము చాలా తక్కువ నామమాత్రపు రేట్లకు దాదాపు ఒక 1500-1600 గదులు అందుబాటులోకి ఉన్నాయి. 300 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల దగ్గర నుంచి ఈరోజు
అవి అందుబాటులో ఉన్నాయి. తన భక్తులకు భవిష్యత్తులో ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి, తన వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి దీక్షిత్ చేత ఆ వాడా నిర్మించి దాని నిర్వహణ కూడా ఎలా ఉండాలో చూపించిపోయారు. వీటన్నింటినీ మనము స్పృహ ఉండి ఆలోచించగలిగితే, వాటి గురించి చింతన చేయగలిగితే, వాటిని అవగాహన చేసుకోగలిగితే మనకు చాలా విషయాలు బోధపడతాయి. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి ఒక వ్యక్తిని తన వద్దకు రప్పించుకొని ఎన్ని పాఠాలు మనకు నేర్పాలో, తన సంస్థానం ఏ విధంగా నడవాలో, తనకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలో ఇవన్నీ కూడా బాబా కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా మనకు చూపించారు, చెప్పించారు. వాటిని మనం ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ఇంకా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానం గురించి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.